హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కూడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలను ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన ఈ అమూల్యమైన సమయమును బట్టి సమస్త మహిమ దేవునికి కలుగునుగాక. హల్లెలూయా. కొద్ది నిమిషాలు మనం పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. ఈ సమయంలో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథములో నుండి ఒక స్త్రీని గురించి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మార్కు సువార్త రాసినటువంటి మార్కు యొక్క తల్లి అయినటువంటి మరియా, ఆమె పేరు మరియా. ఈమె పరిశుద్ధ గ్రంథములో 4 సువార్తలు ఉన్నాయి మనకి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. వీటిల్లో మార్కు సువార్త రాసినది ఈ యొక్క మరియ యొక్క కుమారుడైనటువంటి మార్కు. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో చాలామంది మరియలు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు తల్లి అయినటువంటి మరియా, మగ్దలేనే మరియా, లాజరు యొక్క సహోదరి అయినటువంటి మరియా. అయితే ఈమె అపోస్తలుల కార్యములలో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క భూలోకములో తన శిలువ మరణము తరువాత ఆరోహణమై ఆయన వెళ్ళిపోయిన తరువాత సంఘములో చేర్చబడినటువంటి స్త్రీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈమెను గురించి ఈ దినము మనము కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దాం. ఈమె యొక్క ఆత్మీయ జీవితమును గురించి మనం ఆలోచన చేసినట్లుగైతే ఈమె ప్రభు యొక్క పరిచర్యలో ఏ రీతిగా వాడబడింది, ఏ రీతిగా విశ్వాసముతో తన యొక్క జీవితాన్ని కొనసాగించిందని మనం ఆలోచన చేసినట్లుగైతే ఈమె మార్కు తల్లి అయినటువంటి మరియా, అలాగనే పౌలుతో కూడా పరిచర్య చేసినటువంటి బర్నబా యొక్క సహోదరి. పౌలు గారితో, అపోస్తలుడైనటువంటి పౌలుతో పరిచర్యలో కొనసాగినటువంటి బర్నబా యొక్క సహోదరి, మార్కు యొక్క తల్లి అన్నమాట. ఈమె పేరు మరియా. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈమె ఒక ఉన్నతమైనటువంటి ధనవంతురాలుగా మనకు కనిపిస్తూ ఉంది. మరియా సంపన్నురాలైనటువంటి స్త్రీ. ప్రియులారా, మనం ఆలోచన చేసినట్లుగైతే మనం సంఘాల్లో గనుక మనం చూస్తే ప్రతి సంఘములో కూడా స్త్రీల సంఖ్యనే మనం ఎక్కువగా చూస్తాం. కుటుంబంలో పరిస్థితులు బాగోలేదనో, భర్త యొక్క వేధింపులు తట్టుకోలేక, లేక బిడ్డల యొక్క ప్రవర్తన సరిగా లేదనో, అత్తమామల యొక్క వేధింపులు తట్టుకోలేక, అప్పుల సమస్యల వలన ఎక్కువ శాతము ప్రభు వైపుకు స్త్రీలే ఆకర్షించబడి ప్రభు యొద్దకు వెళ్తే నా యొక్క జీవితంలో ఉన్న ప్రతి సమస్య నుండి కూడా నేను విడుదల పొందుతానన్నటువంటి ఆలోచన కలిగి స్త్రీలు ఎక్కువగా ప్రభువును వెంబడించేటట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈమె యొక్క భర్తను గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడలేదు, కానీ తన కుమారుడైనటువంటి మార్కును గురించి, ఈ యొక్క సహోదరుని గురించి మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈయన ఉన్నతమైనటువంటి ధనికురాలుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యములను మనం చూసినట్లుగైతే ఎక్కువ శాతం సంఘాన్ని తన ఇంటికి ఆహ్వానించి సంఘమంతటికి కూడా పరిచర్య చేస్తూ తన గృహంలో ప్రార్థనలు జరిగించుకున్నటువంటి స్త్రీగా ఈమె మనకు కనిపిస్తూ ఉంది. 100 మందితో తన గృహంలో కూడుకులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆసక్తి కలిగినటువంటి స్త్రీ ఈ యొక్క మరియా. ధనవంతురాలైనప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసము కలిగి అనుదినము ప్రార్థనా జీవితము కలిగినటువంటి భక్తిపరురాలుగా ఈమె మనకు కనిపిస్తూ ఉంది. చాలాసార్లు మన జీవితంలో, మన కుటుంబాల్లో పరిస్థితులు బాగా లేనప్పుడు, ప్రతికూలమైనటువంటి వాతావరణాలు మన జీవితంలో చోటు చేసుకున్నప్పుడే మనం ఎక్కువ శాతం దేవుని వైపుకు ఆకర్షించబడతాం. జీవితంలో మనకు సహాయత కొరతగా ఉండేటప్పుడు, మనల్ని ఆదరించేవారు లేరు అనుకునేటప్పుడు, దేవా నాకు సహాయం చేయని దేవుని యొక్క శరణము కోరినటువంటి పరిస్థితులు మనం చూస్తాము. కానీ ఈమె తన యొక్క
జీవితంలో చూసినట్లుగైతే ఉన్నతమైనటువంటి ధనికురాలుగా ఉన్నప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి అనుదినము కూడా ప్రార్థన జీవితమును కలిగి సంఘాన్ని తన గృహానికి ఆహ్వానించి ప్రార్థనలు జరిగించుకున్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధనవంతురాలయుండి కూడా సంఘాన్ని ప్రేమించినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంది. ధనవంతురాలైనప్పటికీ తనకు లోకానుసారము భౌతికమైనటువంటి ఎటువంటి అవసరతలు తనకు లేకపోయినప్పటికీ కూడా దేవునిలో స్థిరమైన విశ్వాసము కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంది. మనకు అవసరతలు ఉన్నప్పుడే దేవుణ్ణి వెంబడించటము కాదు, మనకు కొరతలు ఉన్నప్పుడే దేవుని యొక్క సహాయం కోరటము కాదు, కానీ మనకు అన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసము కలిగి జీవించటం అనేది ఉన్నతమైనటువంటి విషయం. దేవునికి స్తోత్రం. అయితే ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ధనవంతుడై ఉండి యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తము దరిద్రుడుగా యొక్క లోకానికైనా వచ్చాడు. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది, అన్యాయపు సిరితో మీరు స్నేహితులను సంపాదించుకోనండి. అశాశ్వతమైనటువంటి ధనముతో ఈ లోకంలో మీరు స్నేహితులను సంపాదించుకోమని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. అంత మాత్రమే కాదు, ఒక రోజున ఒక ధనవంతుడు యేసయ్య దగ్గరకు వచ్చి, బోధకుడా, నేను నిత్య జీవానికి వారసుడుగా ఉండాలంటే నేనేం చేయాలని అడిగేటప్పుడు ప్రభు ఆ యొక్క వ్యక్తితో చెప్తారు, ఇదిగో నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, నువ్వు యథార్థంగా జీవించు అని పదాజ్ఞలలో కొన్ని విషయాలను ఆయనకి చెప్పేటప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ప్రభువా, ఇవన్నీ నేను బాల్యము నుండి నేను పాటిస్తూ ఉన్నాను, బాల్యము నుండి ఇవన్నీ కూడా నేను చేస్తున్నాను అనేటప్పుడు అయితే ప్రభు ఒక మాట చెప్తారు, అయితే నీకొకటి కొదువుగా ఉంది, నీ యొక్క ఆస్తిని అమ్మి బీదలకిమ్మని ప్రభువు చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్మని ప్రభువు చెప్పగానే ఆ వ్యక్తి మౌనముగా సమాధానము చెప్పకుండా వెళ్ళిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. ఎందుకంటే ధనవంతులకు ధనం పట్ల ఆశ, మక్కువ, ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రభు ఆ సమయంలో చెప్పారు, తనతో ఉన్నటువంటి ప్రజలను తో మాట్లాడుతూ, ఇదిగో ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము. సూది యొక్క బెజ్జము, ఆ యొక్క రంధ్రాన్ని గనక మనం చూసినట్లుగైతే చాలా చిన్నదిగా ఉంటుంది, దాంట్లో ఒంటైనా దూరిపోవచ్చు, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యము, దుర్లభము అని ప్రభువు చెప్పారు. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధనవంతులు ఎక్కువగా దేవుణ్ణి ఆశ్రయించడానికి ఇష్టపడరు. ఎందుకంటే వారికి లోకానుసారమైన సకల సౌకర్యాలు వారికి అందుబాటులో ఉంటాయి. కాబట్టి దేవుని వైపుకు, భక్తి వైపుకు వారు ఆకర్షించబడరు. ఎవరైతే అవసరతలతో ఉన్నారో, ఎవరైతే కొరతలతో ఉంటారో, ఎవరైతే కన్నీటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారో వారే ఎక్కువ శాతం దేవుని వైపుకు ఆకర్షించబడి దేవుని యొక్క సహాయం కోరేవారిగా మనకు కనిపిస్తారు. కానీ ఈ యొక్క మరియా సంపన్నురాలుగా ఉన్నప్పటికీ కూడా, అనేకులకు సహాయం చేసే స్థితిలో తను ఉన్నప్పటికీ కూడా దేవుని యందు ఆమె భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకి ఏమీ లేనప్పుడు కాదు, అన్నీ ఉన్నప్పటికీ కూడా మన పరిస్థితులంతా ఆశీర్వాదకరముగా ముందుకు కొనసాగినప్పటికీ దేవుని యందు మనము భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, ఈమె ధనవంతురాలై ఉండటమే కాదు, ఆ ధనముతో సహాయము చేసే వ్యక్తిగా కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది ధనము కలిగి ఉంటారు, కానీ దేవుని పని కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు, ఇతరులకు సహాయం చేయటము కొరకు ధనాన్ని వినియోగించటానికి ఇష్టపడరు. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే బీదలుగా ఉన్న వారికి, అనాథలుగా ఉన్న వారికి సహాయం చేస్తారో వారు దేవునికే అప్పిచ్చేవారిగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ యొక్క మరియా తన ఉన్నతమైన యొక్క సంపన్న స్థితిలో అనేకులకు ఆదరించి సహాయం చేసే వ్యక్తిగా ఉంది. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క స్త్రీని కనుక మనం ఆలోచన చేస్తే, ఈమె తన ఇంటినే దేవుని యొక్క ప్రార్థనా స్థలముగా ఇచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన యొక్క ఇంటిలో అనుదినము కూడా
అనుదినము కూడా ప్రార్థనలు జరిగించటానికి, సేవకులు వచ్చాక గృహంలో నివాసము చేయటానికి, విశ్వాసులైన వారు అనేకులు వచ్చి ఆ స్థలములో మోకరించి ప్రార్థన చేయటానికి తన గృహాన్ని దేవునికి సమర్పించుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దాతృత్వము కలిగినటువంటి మరియా ఈమె. తన జీవితంలో ధనాన్ని కలిగి ఉండటమే కాదు, ఆ ధనముతో దేవుని పరిచర్యకు సహాయకురాలుగా ఉంది. ఎంతమంది దేవుడు నీకు ఇచ్చినటువంటి ధనముతో, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆస్తితో దేవుని పరిచర్యలో నువ్వు కొనసాగగలుగుతూ ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభువు వారు వెనుక ఆయన 12 మంది శిష్యులతో పాటు ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తుల యొక్క భార్యలు కూడా వారికి కలిగి ఉన్న ధనముతో పరిచర్య చేసుకుంటూ యేసును వెంబడించారని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చినటువంటి ధనముతో, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆస్తితో కేవలం నువ్వు ఈ భూలోకంలో నీ సుఖ సంపదల కొరకు బ్రతకటమే కాదు, దేవుని యొక్క పరిచర్యలో నీ ధనాన్ని వినియోగించే వ్యక్తిగా ఉండాలి. దేవునికి యొక్క పరిచర్యలో బీదలైన వారికి, అవసరతలలో ఉన్న వారికి నువ్వు సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈమె సహాయం చేసినటువంటి దాతృత్వము కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలాసార్లు మనం సహాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాం. దేవుడు చెప్పాడు, నీకు 2 అంగీలుంటే లేని వానికి 1 అంగీని దేవుడు ఇమ్మని చెప్పాడు. అయితే అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, ఈమె ఒక మంచి ప్రార్థనా పరురాలు. దేవునికి స్తోత్రం. ఒక ఉన్నతమైన ధనికురాలుగా ఉంటూ ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి, దాతృత్వము కలిగి సహాయం చేసే వ్యక్తిగా ఉంది. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, ఆమె ప్రార్థనా పరురాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తను ప్రార్థనా పరురాలు కాబట్టి, ప్రార్థన పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తి కాబట్టి, ప్రార్థన జీవితము కలిగిన వ్యక్తి కాబట్టి సంఘమంతటిని, సేవకులని తన యొక్క ఇంటిలోనికి ఆహ్వానించి ప్రార్థన జరగటానికి ఆమె ఆహ్వానించుకుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తి కాబట్టి అనేక మంది ప్రార్థనా పరులను తన గృహానికి ఆహ్వానించింది. నా గృహానికి వచ్చి మీరు ప్రార్థన చేయండి, నా గృహంలో యొక్క ప్రార్థన ధూపము వేయండి అని ప్రార్థన పట్ల ఆమె అంత ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన జీవితంలో ఎటువంటి భౌతికమైనటువంటి అవసరతలు తనకు లేవు, అయినప్పటికీ కూడా ప్రార్థన జీవితము కలిగి ఆమె జీవిస్తూ ఉంది. చాలాసార్లు మన జీవితాలను గనక మనం పరిశీలన చేసుకుంటే, అవసరత వచ్చేటప్పుడే, రోగం వచ్చేటప్పుడే, కష్టం వచ్చేటప్పుడే, అనారోగ్యం వచ్చేటప్పుడే మనం ప్రార్థన కొరకు, సహాయం కొరకు వెళ్తూ ఉంటాం. కానీ అన్ని వేళల కూడా ప్రార్థన జీవితము కలిగిన వారిగా మన జీవితాలను మనం అలవాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయమన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరియా తన జీవితంలో సకల సౌకర్యాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంది. సంఘమంతటిని తన గృహానికి వచ్చి ప్రార్థన చేయటానికి ఆహ్వానించినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంది. ఈమె ప్రార్థనా పరురాలు కాబట్టి సంఘాన్ని, సేవకుని తన గృహానికి ఆహ్వానించుకుంది. నువ్వు ప్రార్థన పట్ల ఆసక్తి కలిగినటువంటి వ్యక్తివైతే నీ తోటి విశ్వాసును నువ్వు ఇంటికి ఆహ్వానిస్తావు, కలిసి ప్రార్థన చేద్దాం రమ్మని. నీ సేవకుని నీ ఇంటికి ఆహ్వానిస్తావు, అయ్యగారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయమని. నువ్వు దేని పట్ల ఆసక్తి కనుపరుస్తూ ఉన్నావు? లోకానుసారమైనటువంటి ముసలమ్మ ముచ్చట్ల కోసం 10 మందిని కూర్చోబెట్టుకొని పనికి రానటువంటి మాట్లాడటానికి నీ గృహాన్ని వాడుకుంటూ ఉన్నావా? పనికి రానటువంటి సినిమాలు చూడటానికి, పనికి రానటువంటి కాలాక్షేపంతో కబుర్లు మాట్లాడుకోవటానికి నీ గృహంలోనికి అనేకులను నువ్వు ఆహ్వానిస్తూ ఉన్నావా? ఈ సమయంలో మనం ఆలోచన చేస్తే, మరి అయితే తను ప్రార్థనా పరురాలుగా ఉంటూ అనేకులను తన ఇంటికి ఆహ్వానించుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు కానీ ఈమె ధైర్యము కలిగినటువంటి స్త్రీ. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె ధైర్యము కలిగినటువంటి స్త్రీ.
ఏ విషయంలో ఈమె ధైర్యం కలిగి ఉందంటే, అపోస్తలుల కార్యముల గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి ఆయన 40 దినముల వరకు కూడా యొక్క భూలోకములో ఆయన తన మహిమ శరీరముతో తనను తాను ప్రత్యక్షపరచుకుంటూ ఆయన పరలోకమునకు ఆరోహణమైనటువంటి తరువాత సంఘానికి శ్రమలు మొదలయ్యాయి. అపోస్తలుల కార్యముల 12వ అధ్యాయంలో మనం చూసినట్లుగైతే యోహానును ఖడ్గముతో చంపివేశారు. యాకోబును అక్కడ చంపివేయటం అనేది జరిగింది. పేతురును బంధించి చెరసాలలో ఉంచారు. అయితే సంఘమంతా కూడా భయముతో వణుకుతో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఎవరికి వారుగా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవటానికే భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల్లో ఈమె ఏం చేసిందో తెలుసా? సంఘమంతటిని కూడా తన ఇంటిలోనికి ఆహ్వానించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప త్యాగముతో కూడినటువంటి విశ్వాసం ఈమె కలిగి ఉంది. ఎంత గొప్ప ధైర్యంతో కూడినటువంటి విశ్వాసము. అధికారుల యొద్దకు కానీ ఈ సమాచారం వెళ్తే తన ప్రాణానికి కూడా ప్రమాదము కలిగినటువంటి పరిస్థితులు అయినప్పటికీ, నా దేవుని కోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నా కుటుంబం మీదకి ఎన్ని ఖడ్గమృగములు వచ్చినప్పటికీ పర్వాలేదు, ఎన్ని శ్రమలు వచ్చినా పర్వాలేదు, ఎటువంటి అపాయకరమైన పరిస్థితి నా ఇంటి మీదకి వచ్చినా పర్వాలేదు, కానీ నా ఇంటిలో ప్రార్థన కూడిక జరగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురును బంధించి చెరసాలలో ఉంచేటప్పుడు సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేశారే, ఆ యొక్క గృహము ఈ యొక్క మర్యాదే. దేవునికి స్తోత్రం. అందరూ కూడా అత్యాశక్తితో ఆ యొక్క గృహంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ రోజున మనకి అటువంటి పరిస్థితులు ఏవి కూడా లేవు. మనం ప్రార్థన చేస్తే చంపుతామని బెదిరించినటువంటి వారు లేరు. నువ్వు ప్రార్థన చేస్తే ఇంట్లో నుంచి వెళ్ళిపో అని మనల్ని దండించినటువంటి వారు లేరు. అయినప్పటికీ కూడా అన్ని పరిస్థితులు మనకు అనుకూలముగా ఉన్నా కూడా ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. షద్రక్, మేషక్, అబేద్నెగోల యొక్క జీవితంలో గనుక మనం చూసినట్లుగైతే, ఇదిగో మీరు గనుక ఆ యొక్క ప్రతిమకు నమస్కారము చేయకపోతే మిమ్మల్ని మండుచున్నటువంటి అగ్నిగుండంలో పడివేస్తామని రాజు యొక్క ఆజ్ఞ ఉన్నప్పటికీ కూడా జీవము కలిగినటువంటి దేవుని సేవించినటువంటి విశ్వాసము కలిగినటువంటి వ్యక్తులుగా మా ప్రాణం పోయినా పర్వాలేదు, మమ్మల్ని మండుతున్నటువంటి అగ్నిగుండంలో పడవేసినా పర్వాలేదు, కానీ మేము యొక్క ప్రతిమకు మేము నమస్కారం చేయము. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు ధైర్యము కలిగినటువంటి వారు, దేవుని కొరకు తమ ప్రాణాలను సహితము కూడా పెట్టినటువంటి విశ్వాసము కలిగి ఉన్నటువంటి స్త్రీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దానియేలు యొక్క జీవితంలో కూడా ఒక మరణ శాసనాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి. రాజు సముఖంలో తప్ప ఎవరు కూడా ఇంక వేరే వ్యక్తికి ఎవరికి కూడా ప్రార్థన చేయకూడదు, ఎవరికి మొక్కకూడదు అన్నటువంటి ఆజ్ఞ ఉన్నటువంటి సమయంలో కూడా దానియేలు భయపడకుండా తను సేవిస్తున్నటువంటి దేవునికి, భూమి ఆకాశాలను కలుగు చేసినటువంటి దేవునికి దినమునకు 3 మారు, ఎన్నిసార్లు అంట? ప్రతిరోజు కూడా యెరూషలేము వైపు తన యొక్క కిటికీ తలుపులు తెరుచుకొని దానియేలు ప్రార్థన చేసేవాడంట. దేవునికి స్తోత్రం. మరణ శాసనం ఎదురుగా ఉన్నప్పటికీ కూడా. అయితే రాజు దానియేలుని ఏం చేశాడో తెలుసా? సింహాల బోనులో పడవేశాడు, కేవలం ప్రార్థన చేసినందుకు. దేవుని కొరకు వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా, దేవుని కొరకు వారి యథార్థముగా ధైర్యము కలిగి నిలవబడ్డారు కాబట్టి వారిని గురించి మనం ఈ దినాన్న మాట్లాడుకోగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాబోతున్నటువంటి తరములో నీ యొక్క బిడ్డలు, నీ యొక్క కుటుంబం వారు, నీ యొక్క ఇరుగు పొరుగు వారు నిన్ను గురించి, నీ విశ్వాసము గురించి మాట్లాడుకోవాలంటే దేవుని కొరకు నువ్వు ధైర్యము కలిగి, దేవుని కొరకు యథార్థముగా ప్రార్థనా జీవితము కలిగి, పరిశుద్ధత కలిగి, భక్తి కలిగి నువ్వు జీవించినటువంటి వ్యక్తిగా ఈ లోకములో నువ్వు బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరియా అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులను చంపివేస్తున్నారు, పేతురు గారిని బంధించి ఉంచారు. అయినప్పటికీ కూడా రండి
మీరెవరు కూడా అధైర్యపడొద్దు, నా ఇంటిలోనికి వచ్చి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మనం ప్రార్థన చేస్తే మన సేవకుడు విడుదల చేయబడతాడు. మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యము చేస్తాడని తన గృహంలో ప్రార్థన కూడికను ఏర్పాటు చేసింది. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు పని చేయటానికి, దేవుని కొరకు యథార్థముగా కలిగి జీవించటానికి ధైర్యము కలిగినటువంటి విశ్వాస జీవితము కలిగి మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరియా దేవుని కొరకు ధైర్యము కలిగి తన యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించింది. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నా నిమిత్తం ఎవరైతే వారి ప్రాణాలను పోగొట్టుకుంటారో వాటిని మరలా దక్కించుకుంటారంట. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఆయన కొరకు ప్రాణ త్యాగము చేస్తారో వాటిని మరలా ప్రభువులో మనం పొందుకుంటాం. అనేక మంది దేవుని పని కొరకు, దేవుని వాక్యం విస్తరించబడటానికి, దేవుని సువార్త వ్యాపించటానికి అనేక మంది భక్తులు వారి ప్రాణాలను అర్పించారు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎటువంటి ప్రతికూలమైనటువంటి వాతావరణములు ఎదురైనప్పటికీ కూడా, నా అన్నవారిని వెలివేసినప్పటికీ ప్రార్థనా జీవితంలో, విశ్వాసములో, దేవుని యందు భయభక్తులను నువ్వు విడిచిపెట్టకుండా ఉండాలి. మరియ వలె ధైర్యము కలిగి అన్ని వేళల దేవుని కొరకు నువ్వు విశ్వాసములో స్థిరముగా నిలవబడగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఈమె తన ఇంటిని ఏ రీతిగా మలుచుకుందంటే ప్రార్థనలకు జవాబు వచ్చే గృహముగా తీర్చిదిద్దుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క మరియా తన ఇంటిని ఏ రీతిగా అలంకరించుకుందంటే, ఏ రీతిగా అమర్చుకుందంటే, తన గృహములో ప్రార్థనలకు జవాబు వచ్చే గృహముగా మార్చుకుంది. దేవునికి స్తోత్రం. ఎటువంటి సమస్యతో ఆ యొక్క గృహానికి వెళ్ళి ప్రార్థన చేసినా, ఎటువంటి అవసరతతో ఆ యొక్క గృహంలో మోకరించి ప్రార్థన చేసినా వెంటనే దాని నుండి జవాబు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘములో ఎవరికి ఏ అవసరత వచ్చినప్పటికీ కూడా, సంఘంలో ఎవరికి ఏ సమస్య వచ్చినప్పటికీ సంఘమంతా అనుకునేవారు, పదండి మరియ యొక్క గృహానికి వెళ్ళి మనందరము కూడా ప్రార్థన చేసుకుందాం. మనం ప్రార్థన చేస్తే దేవుడు జవాబునిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోతూ శిష్యులతో ఒక మాట చెప్పారు, మీరు ఆదరణకర్త కోసం మీరు కనిపెట్టండి, నా ఆత్మను మీ మీదకి నేను పంపిస్తానని చెప్పేటప్పుడు శిష్యులంతా కలిసి దరిదాపు ఇంచుమించుగా 120 మంది ఈ యొక్క మరియ ఇంటిలోనే పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు, పరిశుద్ధాత్మ నింపుదల కొరకు కనిపెట్టి ప్రార్థన చేసే గృహము. దేవునికి స్తోత్రం. వారు కనిపెట్టి రోజులు తరబడి వారు ప్రార్థన చేస్తూ ఉంటే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసేటప్పుడు ఆకాశము నుండి అకస్మాత్తుగా బలమైనటువంటి అగ్ని జ్వాలల వంటి నాలుకలతో విభాగింపబడినట్టుగా దేవుని ఆత్మ శిష్యుల మీదకి దిగి రావటం జరిగింది. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ఇంటిలో అట్టి వాతావరణం ఉందా? నీ ఇంటిలో అట్టి వాతావరణాన్ని నువ్వు ఏర్పాటు చేసుకున్నావా? వచ్చిపోయిన వారికి కనిపించేటట్లుగా కబోర్డ్లు, బీరువాలు, డ్రెస్సింగ్ టేబుళ్ళు అమర్చుకొని నీ ఇంటిని లోకానుసారమైనటువంటి గృహముగా నువ్వు అలంకరించుకున్నారేమో. అనేకులు వచ్చేటప్పుడు నా ఇంటిని చూసి, నా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను చూసి చాలా బాగున్నాయని అనిపించుకునేటట్టుగా నీ గృహం ఉందా? లేక నీ ఇంటిలోనికి వచ్చి అనేకులు ప్రార్థన అవసరతలు కోరి వచ్చేవారిగా, అనేకులు సమస్యలతో నీ గృహము తలుపు తట్టేటప్పుడు వాటి నుండి విడుదల పొందినటువంటి గృహముగా నీ గృహం ఉందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురును బంధించి చెరసాలలో ఉంచేటప్పుడు పేతురును చంపివేసినటువంటి పరిస్థితి, మరణం ఆయనకు ఎదురుగా ఉంది. సంఘమంతా కూడా అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎవరింటిలో? ఈ యొక్క మరియ యొక్క ఇంటిలోనే. దేవునికి స్తోత్రం. సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉంటే సంఖ్యలు విడిపించబడ్డాయి. హల్లెలూయా. చెరసాలు విడిపించబడ్డాయి. పేతురు తనకు తానుగానే దేవదూతల ద్వారా బయటకు తీసుకురాబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ గృహంలో నువ్వు చేసినటువంటి ప్రార్థనకు జవాబు వస్తూ ఉందా?
అట్టి వాతావరణం నీ గృహంలో నువ్వు ఏర్పాటు చేసుకున్నావా? నామకార్థముగా అవసరం వచ్చినప్పుడే నువ్వు ప్రార్థన చేసినటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నావా? లేకపోతే అనేకులు ప్రార్థన సహాయము కోరి నీ గృహానికి వచ్చేవారిగా, అనేకులు నీ వద్దకు వచ్చేటప్పుడు ప్రార్థనలకు జవాబు దొరికినటువంటి ఒక మరియ ఇంటి వలె నీ ఇంటిని నువ్వు ఏర్పాటు చేసుకోగలిగావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ గృహాన్ని ప్రార్థనలకు జవాబు దొరికినటువంటి స్థలముగా నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. ఒక చిన్న మందిరముగా నీ గృహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆరాధన నీ గృహంలో ఉండాలి, ప్రార్థన నీ గృహంలో ఉండాలి, పరిశుద్ధాత్మ నింపుదల నీ గృహంలో ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరియా ఒక సంపన్నురాలైనటువంటి భక్తి కలిగిన స్త్రీగా ఉంది. దాతృత్వము కలిగి ఇతరులకు సహాయం చేసినటువంటి వ్యక్తిగా ఉంది. అంత మాత్రమే కాదు, ఒక మంచి ప్రార్థనాపరురాలుగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రతికూల వాతావరణంలో కూడా దేవుని యందు విశ్వాసమును వదలక ప్రార్థనలో, తన ఇంటిలో అనేకులను ఆతిథ్యం ఇచ్చి ప్రార్థనలో గడిపినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈమె ఒక పరిచర్య చేసినటువంటి పరిచారకురాలుగా కనిపిస్తూ ఉంది. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరియా తన గృహానికి దరిదాపు 120 మందిని ఆహ్వానించుకొని ప్రార్థనా కూడిక ఏర్పాటు చేసిందంటే వారందరికీ కావలసినటువంటి అన్ని రకాల సదుపాయాలు ఈమె చేయాలి. ఆహారం కావలసిన వారికి ఆహారం, నీళ్లు కావలసిన వారికి నీళ్లు, రెస్ట్ తీసుకుంటానన్నటువంటి వారికి పడకను సిద్ధపరచాలి. వారందరి కింద పరిచర్య చేసినటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈమె సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, ఒక బీద విధవరాలు కాదు. ఈమె సంపన్నురాలుగా ఉన్నప్పటికీ కూడా సంఘ విశ్వాసుల పట్ల, సేవకుని పట్ల పరిచర్య చేసినటువంటి తగ్గింపు జీవితము కలిగినటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో పరిచర్య చేసినటువంటి మనస్సును నువ్వు కలిగి ఉన్నావా? నీ తోటి విశ్వాసి పట్ల నువ్వు పరిచర్య చేయగలిగినటువంటి తగ్గింపు జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఆమె కింద నేను చేయటం ఏంటి, ఆమెకు నేను అందించటం ఏంటి? ఈమె ఒక ధనవంతురాలై ఉన్నప్పటికీ కూడా పరిచర్య చేస్తుందంటే ఆమె తగ్గింపు జీవితాన్ని మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలాసార్లు ఒకరోజు గృహంలో కూడికను ఏర్పాటు చేసుకోవాలంటేనే అనేక రకాలుగా మనం ఆలోచన చేస్తాం. సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ కూడిక ఏర్పాటు చేసుకోవాలంటేనే 10 సార్లు ఆలోచన చేస్తావు. దానికి 100 మంది సలహాలను తీసుకుంటావు. మిక్సర్ పెట్టాలా, కేకులు పెట్టాలా, ఉప్మాలు పెట్టాలా? కానీ మాటి మాటికి తన గృహానికి 100 మందిని ఆహ్వానించుకొని కూడికని ఏర్పాటు చేసుకొని వారి కింద పరిచర్య చేస్తుందంటే ఎంత పరిచర్య పట్ల ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకరోజు కూడిక ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో పని చేయలేము. వచ్చిన వారు కంగాలు చేసేస్తారు, పాడు చేసేస్తారు ఇంటినని ఆలోచించినటువంటి వారు కూడా ఉన్నారు. కానీ వృద్ధులు మొదలుకొని చంటి బిడ్డల వరకు, యవనస్తుల వరకు కూడా అందరి ఎడల ప్రేమ కలిగి వారిని ఆదరిస్తూ ప్రార్థనలో వారిని పురుకొల్పుతూ ఆ యొక్క తన ఇంటిలో ఆతిథ్యం ఇస్తూ ఉందంటే ఎంత గొప్ప ఆతిథ్యము కలిగి తగ్గింపు జీవితము కలిగినటువంటి వ్యక్తిగా ఈమె మనకు కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కేవలము మరియ మాత్రమే కాదు, తన సహోదరుడైనటువంటి బర్నబా, తన కుమారుడైనటువంటి మార్కు కూడా ఈమెతో పాటు ఆ యొక్క పరిచర్యలో పాలిపంపులు పొందుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఈమె ఒక మంచి పరిచారకురాలుగా మనకు కనిపిస్తూ ఉంది. నువ్వు చేయగలుగుతూ ఉన్నావా? నీ సేవకుని క్రింద, నీ తోటి విశ్వాసాల క్రింద చాలామంది వచ్చిన వారికి వండి పెట్టాలన్నటువంటి ఆలోచనతో గృహాల్లో ఏర్పాటు చేసుకోలేనటువంటి భక్తులు కూడా లేకపోలేదు. కానీ ఈమైతే ఎంతో ఆసక్తితో తన గృహంలో ప్రతి దినము కూడా అనేకులు వచ్చి ప్రార్థన చేసినటువంటి స్థలముగా ఏర్పాటు చేసుకుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఆలోచన చేసినట్లుగా అయితే ఈ మరియా కేవలం తను మాత్రమే పరిచర్య చేయటము కాదు, తను మాత్రమే సహాయం చేసే యొక్క వ్యక్తిత్వం కాదు, కానీ తన బిడ్డలను ప్రభు పరిచర్య కొరకు సిద్ధపరిచినటువంటి ఒక మంచి తల్లిగా మనకు కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క మరియా తన కుమారుడైనటువంటి మార్కును దేవుని పరిచర్య కొరకు సిద్ధపరిచింది. హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసము! తన కుమారుడు ఉన్నతమైన ఉద్యోగం చేయాలని తను ఆశపడలేదు. మనకేంటి, తినటానికి లేదా, ఉండటానికి లేదా? నీకెంత గొప్ప ఉద్యోగాన్నైనా నేను తెచ్చి పెట్టగలనని తన కుమారునికి ఉద్యోగం కొరకు ఆమె సిద్ధపరచలేదు. కానీ ఇంటికి వచ్చినటువంటి విశ్వాసుల దగ్గర, సేవకుల దగ్గర పరిచర్య నేర్పిస్తూ, ప్రార్థన నేర్పిస్తూ, భక్తిని నేర్పిస్తూ, విశ్వాసాన్ని నేర్పిస్తూ ఒక మంచి సేవకునిగా తన కుమారుని సిద్ధపరిచింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి తల్లులారా, ఎంతమంది మీ బిడ్డలను దేవుని పని కొరకు సిద్ధపరచగలుగుతూ ఉన్నారు? ఎంతమంది దేవుని యొక్క స్వార్థ వ్యాప్తి కొరకు నీ బిడ్డలను పురుకొల్పగలుగుతూ ఉన్నారు? లోకానుసారమైనటువంటి ఉద్యోగాల కొరకు, లోకానుసారమైనటువంటి కార్యకలాపాల కొరకు, డ్యాన్సుల కొరకు. డ్యాన్సులు వేయటానికి చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి ఎంకరేజ్ చేస్తారు. క్రికెట్లు ఆడటానికి, గేమ్స్ ఆడటానికి మంచిదే. కానీ నీ పిల్లలు దేవుని పని చేయాలని, నీ పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని, నీ పిల్లలు దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ఒక సాధనముగా ఉపయోగపడాలని ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈమె అయితే తనకన్ని విధాల సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా తన కుమారుడు సేవలో ఉండాలని ఆశపడింది. ఉన్నతమైనటువంటి సేవకుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారి దగ్గర సేవ చేయటానికి, పరిచర్య చేయటానికి తన కుమారుని సిద్ధపరిచి పంపించింది. దేవునికి స్తోత్రం. చాలామందికి, యవన బిడ్డలకి సంఘానికి వచ్చి పరిచర్య చేసేటప్పుడు విశ్వాసులైనటువంటి తల్లిదండ్రులే ఆటంకపరిచినటువంటి భక్తులు కూడా ఉన్నారు సంఘాల్లో. యవన బిడ్డలు పరిచర్య చేయటానికి వస్తే, మందిరంలో పనులు చేయటానికి వస్తే ఆటంకపరిచినటువంటి తల్లిదండ్రులను కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది తల్లిదండ్రులు లోకానుసారమైన కార్యకలాపాల కోసం ఎంకరేజ్ చేస్తారు, కానీ దేవుని పని చేయటానికి, దేవుని సేవలో వాడబడటానికి ప్రోత్సాహపరిచినటువంటి వారు లేరు. తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని యొక్క లోకానికి ఎందుకు పంపించాడంటే కేవలము తన యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ఆయన పంపించాడు. దేవునికి స్తోత్రం. తన మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి ఎవరు సమీపించలేనటువంటి యొక్క తేజస్సులో ఉన్నటువంటి యొక్క దేవాది దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను ఈ లోకములో పడిపోకుండా, నిన్ను నన్ను యొక్క భయంకరమైనటువంటి నరకము నుండి తప్పించటానికి యేసయ్య యొక్క లోకానికి వచ్చాడు. అయితే దేవుడు నీకు ఇచ్చినటువంటి బిడ్డలను దేవుని యొక్క పని కొరకు నువ్వు సిద్ధపరచగలుగుతూ ఉన్నావా? ఈమె అయితే దేవుని సేవలో తన కుమారుణ్ణి సిద్ధపరచగలిగింది. పరిశుద్ధ గ్రంథంలో యొక్క మార్కు సువార్తను వ్రాసినటువంటి ఒక ఉన్నతమైనటువంటి యొక్క వ్యక్తి ఈ యొక్క మార్కు, మరియ యొక్క కుమారుడు. అంత మాత్రమే కాదు, తన సహోదరుడైనటువంటి బర్నబాను కూడా సేవలో ప్రోత్సహించింది. తన చరస్థిరాస్తులను అమ్మి బర్నబా అపోస్తలుల యొక్క పాదముల యొద్ద తెచ్చిపెట్టాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మంచి కుటుంబము! దేవుని కొరకు ప్రయాసపడుతూ, అనేకులకు ఆదరిస్తూ, అనేకులను ప్రార్థనలో గడపటానికి తన గృహాన్ని ఆతిథ్యముగా యొక్క గృహాన్ని ఇవ్వటమే కాదు, తనకున్నటువంటి ఏకైక కుమారుని కూడా దేవుని పని కొరకు ఆమె
సమర్పించుకుంది. కాబట్టి ఈ యొక్క మాటలు వింటున్నటువంటి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బిడ్డలను దేవుని యొక్క పని కొరకు సిద్ధపరచటం అంటే చాలా కష్టముతో కూడినటువంటిది, అది ప్రయాసతో కూడినటువంటిది, అది గొప్ప సమర్పణతో కూడినటువంటిది. నా కుమారుడు సేవకి వెళ్ళిపోతే నన్నెవరు చూసుకుంటారు, నన్నెవరు ఆదరిస్తారు అని ఆమె ఆలోచన చేయలేదు. నాకంటే దేవుని పని నా కుమారుడు చేయటమే ఉన్నతమైనదని భావించుకుంది. కాబట్టి మన బిడ్డలను బాలుడు నడవవలసినటువంటి త్రోవను మనం వారికి నేర్పిస్తే పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోకుండా దేవునిలో స్థిరపడతాడని దేవుని గ్రంథం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరియ వలె మనము కూడా మన యొక్క కుటుంబాలను, మన యొక్క బిడ్డలను దేవుని పని కొరకు సిద్ధపరుచుకుంటూ దేవుని రాజ్య వ్యాప్తి కొరకు భారము కలిగి ధైర్యము కలిగినటువంటి మరియ వలె మన ఆత్మీయ జీవితాలను కట్టుకుంటూ ముందుకు కొనసాగుదాం. అందరూ కూడా తలలు వంచి కండ్లు మూసుకున్నట్లుగైతే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా యేసయ్య, జీవము కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దామా? నీ హృదయాంతరంగంలో నుంచి ప్రభువా, ఇదిగో నీవు నాకు ఇచ్చినటువంటి సంతానము, నీవు నాకు ఇచ్చినటువంటి బిడ్డలను నీ రాజ్య వ్యాప్తి కొరకు నేను సిద్ధపరుస్తానని దేవుని ఎదుట నువ్వు చెప్పగలవా? ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకు వందనాలు చెల్లిస్తాను ప్రభువా. ఈ సమయంలో తండ్రి నాయన, ఇదిగో ప్రభువా, సహోదరి మరియ యొక్క జీవితం నుండి ప్రభువా అమూల్యమైనటువంటి పాఠములు మాతో ప్రభువా నాయన మాట్లాడవు దేవా. నీకు వందనాలు. లోకానుసారముగా సకల సౌకర్యాలు కలిగినప్పటికీ నీ యందు భయభక్తులు కలిగి ప్రార్థన జీవితము కలిగి అనేకులను ఆదరించే వ్యక్తిగా, సేవకుల కింద పరిచర్య చేసిన వ్యక్తిగా, సంఘాన్ని తన ఇంటికి ఆహ్వానించుకొని ప్రతికూల వాతావరణములో కూడా ప్రభువా ప్రార్థన జీవితము కలిగి ధైర్యము కలిగి నీ పరిచర్యలో ముందుకు కొనసాగినటువంటి తన ఏకైక కుమారుని ప్రభువా సేవ కొరకు సిద్ధపరిచినటువంటి మరియ వలె మా ఆత్మీయ జీవితాలు కట్టుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మా ఆత్మీయ జీవితాలు బలపరచండి ప్రభువా. మా గృహాలు ప్రార్థనలకు జవాబునిచ్చే గృహాలుగా, అనేకుల ప్రార్థన సహాయము కోరి వచ్చినటువంటి గృహాలుగా మా గృహాలను తీర్చిదిద్దండి ప్రభువా. మా గృహాల్లో ఆత్మాభిషేకము తండ్రి, ప్రార్థన అభిషేకముతో తండ్రి నాయన మా గృహాలను నింపుకోవడానికి సహాయం చేయండి, కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్.